शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। శని సంచారము 26 జూలై 2026 ఆదివారం రాత్రి 1 గంట నుండి 10 డిసెంబర్ 2026 గురువారం రాత్రి తెల్లవారుజామున 5:30 మధ్య కాలంలో శని గ్రహము వక్రరీత్యా మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక సాధారణ సంచారంతో పోల్చినట్టయితే వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వాదశ రాసుల వారికి విభిన్నమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. సహజంగా శని వక్రరీత్యా సంచారము, రుజుమార్గంలో సంచారము అనేటువంటివి 2 రకాల సంచారాలు మనకు శాస్త్రంలో గణిత భాగంలో చెప్పబడి ఉన్నాయి. అయితే వక్రరీత్యా శని సంచారము అని అంటే వెనుకకు నడవడము అని అర్థం కాకుండా మనము భూమిపై నుండి చూసినట్టయితే శనైశ్చరుడు వెనుకకి నడుస్తున్నట్టుగా మనకు అగుపిస్తాడు, అంటే కనబడతాడనమాట. ఇది ఖగోళ పరంగా సూర్యుడికి కొన్ని డిగ్రీల సమీపంలో శనైశ్చరుడు వచ్చినప్పుడు ఇలాంటి వీక్షణ మనకు కలుగుతుంది. అయితే దాని ఫలితము భూమిపైన ఉన్నటువంటి వారికి, మానవులందరికీ కూడాను విభిన్నమైనటువంటి ఫలితాలు, అంటే రుజుమార్గంలో సంచరిస్తున్నటువంటి శని కంటే కూడాను వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. గనక ఈ వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి శని యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. వృషభ రాశి జాతకులకు శని మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయం లోపల గోచార ఫలితం ఎలా ఉంది, శనైశ్చరుడి మూలకంగా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని గనక మనం చూసినట్టయితే ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. మీనరాశిలో సంచారము అనంటే వృషభ రాశి వారికి 11వ స్థానం అవుతుంది. 11వ స్థానంలో శని సంచారము చాలా లాభిస్తుంది, అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే వక్రించి సంచరిస్తున్నాడు ఈ సమయం లోపల కనుక కొంత మనం టేకప్ చేసినటువంటి పనుల లోపల ఆలస్యము కలిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఒకటి మనము ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే నిలిచిపోయినటువంటి పనుల లోపల మళ్ళీ కదలిక వస్తుంది, ఆదాయ మార్గాలు మళ్ళీ మీకు కనబడతాయి. మీ లోపల ఒక ధైర్యము, సాహసము, ఒక ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. ఉద్యోగస్తులకు మీరు పూర్వము చేసినటువంటి శ్రమకు ఇప్పుడు మీకు ఫలితాలు కలుగుతాయి. పూర్వము మీరు కష్టపడి పనిచేసి ఉంటారు, అప్పుడు మీకు ఫలితం రాలేదు, కానీ దాని ఫలితాలు ఈ సమయంలో మీరు పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకు ఆలస్యమైనప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు క్రమంగా మీకు పొందే అవకాశము ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు మట్టుకు బాధ్యతలు పెరుగుతాయి, అధికారుల యొక్క ప్రశంసలకు మీరు గురి అవుతారు. ఇక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొత్త అవకాశాలు వస్తాయి. మీరు నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి అవకాశాలు మీకు బాగా పెరుగుతాయి. కొత్త విషయాలను నేర్చుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు, మంచి అవకాశాలు ఇంకా వచ్చే
సూచనలు కనబడుతున్నాయి. ఇక వ్యాపారస్తులకు పాత కస్టమర్లు మళ్ళీ మీ దగ్గరికి రావడం మూలకంగా మీ లోపల ఒక సంతోషం అనేటువంటిది వెల్లివిరుస్తుంది. వ్యాపారస్తులు ముఖ్యంగా కొత్త పార్ట్నర్స్తో వ్యాపారం ప్రారంభించే బదులు తెలిసినటువంటి వాళ్లతో, పాత వారితో మళ్ళీ మీరు వ్యాపార ప్రయాణాన్ని కొనసాగించడం చాలా మంచిది. ఈ సమయంలో పెట్టుబడులు దీర్ఘకాలంలో ఆలోచించి మీరు చేస్తారు. రైతుల విషయంలో మనం ఆలోచించినట్టయితే శ్రమకు తగినటువంటి ఫలితం కనపడుతుంది. వృషభ రాశిలో జన్మించినటువంటి వారు వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్లకు, విద్యార్థులు పోటీ పరీక్షలలో పట్టుదలతో ఉన్నట్టయితే ముందుకు వెళ్ళే అవకాశం బాగా ఉంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు, మంచి స్థాయిలో నిలుస్తారు. నిరుద్యోగులకు అంటే ఉద్యోగం కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు మీరు పూర్వము దరఖాస్తు చేసుకున్నటువంటి వాటికి అనుగుణంగా ఈ సమయంలో మీరు ఉద్యోగం పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వివాహ ప్రయత్నాల్లో కుటుంబ పెద్దల యొక్క సహకారము, ఆత్మీయుల యొక్క సహకారము, స్నేహితుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. దాంపత్యం లోపల పరస్పరంగా అవగాహన అనేటువంటిది ఈ సమయం లోపల బాగా పెరుగుతుంది. తద్వారా మీరు కొంత సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇక సంతానము, విద్య, ఉద్యోగ విషయాల్లో మీకు మంచి కలుగుతుంది. ఈ సమయం లోపల శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ తీసుకోవడము అవసరము. ఇకపోతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రజల యొక్క మద్దతు, సపోర్ట్ బాగా ఈ సమయం లోపల లభించే సూచనలు కనబడుతున్నాయి. కళాకారులకు మీ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ఈ సమయం లోపల. ఇక శని దృష్టి మూలకంగా మీ లోపల ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. పనిని సాధిస్తాను అనేటువంటి ఒక విశ్వాసం మీ లోపల 100% ఈ సమయం లోపల మీకు కలుగుతుంది. ఇకపోతే కొన్ని విషయాలలో సహనం మట్టుకు అవసరం. సప్తమ దృష్టితో శని చూడడం మూలకంగా పిల్లల విషయంలో వాళ్ళ యొక్క చదువు, సెటిల్మెంటు, ఉద్యోగము ఇలాంటి విషయాలలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. విద్యాపరంగా కొంత ఓపికతో ఉంటూ అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు, సూచనలు తీసుకోవడము చాలా అవసరము. ఇక దశమ దృష్టితో అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు శనీశ్వరుడు. కాబట్టి మీకు అనుకోకుండా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏకాగ్రతతో పనులు చేయండి, సత్ఫలితాలను పొందుతారు. ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈ మీనరాశిలో వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో శనీశ్వరుడి మూలకంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సద్వినియోగపరచుకోండి. శనీశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాశుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనీశ్వరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారము మనము ఏం చేసుకోవాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక
ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నింటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది గనక ఇది చెయ్యండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం. శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాసుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్చరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారం మనము ఏం చేసుకోవాలి అంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనైశ్చరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నింటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది గనక ఇది చెయ్యండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.